ఎప్పుడు వస్తుందని ఆనందంతో మరి ఒక ఇక్కడ అమలుపెట్టున్నటువంటి దేశీ తెలంగాణ ఉద్యమం కోసం ఆలోచన చేస్తూ అందరికీ కలుపుకోరు అన్ని పార్టీలతో రాజకీయ పార్టీలతో కలుపుకొని మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగంగా ఉంటాయి అమలుపెట్టులో యువతలో చర్యలు తీసుకొచ్చి దేశం చేసినటువంటి కృషికి సమాజం అభివృద్ధి తెలియజేస్తుంది. అదేవిధంగా మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి విజయసాయి గారు మరి వారు తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా ఈరోజు మన దేశ పొలిటికల్ దేశంలో తెలంగాణ విషయంలో ఎప్పటికీ ఆలస్యమైంది. మరి మనం కోరుకుంటున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మనం కోరుకునే విధంగా తొందరలోనే రాష్ట్రం ఏర్పడే అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు మన తెలంగాణ ఉద్యమంలో కులమత ఖచ్చితంగా చిన్నపిల్లల నుంచి పండుగ ముసలి వరకు ఏ తెలంగాణ అధికారంలో మరి మాట్లాడుతున్నటువంటి జవాబు మనకు తెలుసు. మరి ఈరోజు మరి తెలంగాణ ఉద్యమం ఏర్పాటుతనాన్ని కొంతమంది శ్రీనివాస నాయకులు పెట్టబడ్డారనే కారణమైన అనుకుంటున్నాం వాస్తవమే. కానీ వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉద్యమం చేస్తున్నామనే ఆలోచన మనం చేసుకుంటే తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకుంటే మరి ఉద్యమంలో మనం ఎంతవరకు ముందున్నామో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉద్యమం ఏదో మనం చేసి పెట్టుకుంది రాజకీయ పార్టీలు పెట్టుకోవడం రాదు. మనం అందరం ఇంటింటికి ఐక్యత చేసి ఇంట్లో ఉన్నటువంటి అందరినీ తెలంగాణలో భాగస్వామ్యం చేసి మరి ఈరోజు ఢిల్లీకి విలువడే విధంగా మనం ఉద్యమం చేస్తే ముందు కలుగుతాం. మరి ఈరోజు కొంతమంది నాయకులు ఢిల్లీలో వెళ్ళి లాభం చేస్తున్నారు. తప్పకుండా వారిని విలువడం అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి ఈరోజు అమలుపెట్టినటువంటి దేశం చాలా ప్రశాంతంగా ఉంది, మంచి పనిచేస్తుంది. అన్ని పార్టీ నాయకులతో పనిచేస్తున్నారు కాబట్టి మరి వారికి కూడా ఉద్యమ అభినందన తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మరి నాకు ఒక నాంది. ఎందుకంటే తెలంగాణ దేశం నుంచి క్యాలెండర్ వెళ్ళిపోయిందంటే ప్రతి ఇంట్లో ఆ క్యాలెండర్ ఉండాలి, ప్రతి వాళ్ళు ఆ క్యాలెండర్ చూడాలి. తెల్లారి చేస్తే ఏది కాదు దాని ఉన్నటువంటి తెలంగాణ యొక్క పదాన్ని ప్రతి వాళ్ళు చూసి తెలంగాణ విషయాలు తెలుసుకునే విధంగా ఆ క్యాలెండర్ ఉంది. కాబట్టి క్యాలెండర్ ఇచ్చినటువంటి దేశ నాయకులందరికీ ఇక్కడ చేసినటువంటి వివిధ పార్టీ నాయకులు నాయకులందరికీ ముఖ్యంగా శ్రీధర్ గారికి మరి రాజేశ్వర గారికి మరి కృష్ణారాయణ గారు మరి అమలుపెట్టినటువంటి చేతిని ప్రోత్సహించి ఆ దేశీ నాయకులకు వెన్నట్టు ఉండి మరి వాళ్ళ ఉద్యోగంలో భాగస్వామ్యం చేసి వాళ్ళతో పాటు అనేక మంది భాగస్వామ్యం చేస్తున్నటువంటి వీరందరికీ ఒకసారి